ప్యాట్ కమిన్స్ అన్న, మీ బ్యాట్స్మెన్స్కు కొంచెం కూడా జాలి, దయ, కరుణ లేనే లేదన్న. మానవత్వం అస్సలే లేదు. ఏమైంది పంతు? మీ టీం పైన మా వాళ్ళు పిచ్చ కొట్టుడు కొట్టారని చెప్పి తెగ ఫీల్ అవుతున్నట్టున్నావు. యాహ, ఊరికే ఉండన్నా. కేకేఆర్ వాళ్ళు మా పైన 272 కొట్టారు. ఫీల్ అయ్యామా? దానికన్నా తక్కువే కదా మీరు కొట్టింది. దాని గురించి కదా నేను మాట్లాడుతోంది. మరి ఇంక దేని గురించి? మరి మా వాళ్ళకు జాలి, దయా, కరుణ లేదంటున్నావు. మరి ఏంటన్నా, ఆపకుండా అలా కొడుతూ ఉంటే చీర్ గర్ల్స్ ఎంత ఇబ్బంది పడతారన్నా. వాళ్ళకు రెస్ట్ ఉండాలి కదన్నా. ఓరి నీ దుంపదేగా, నువ్వు చీర్ గర్ల్స్ గురించి ఆలోచిస్తున్నావా? మ్యాచ్ గురించి కాదా? అయినా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు కదా పంత్. ఎలా ఇలా ఆడితే? ఏందన్నా, ఏం మాట్లాడుతున్నావు? మేము ఇంప్రూవ్ కాలేదా? కేకేఆర్ వాళ్ళు మా పైన 272 కొట్టారు. మీరెంత కొట్టారు? 266. అంటే స్కోర్ తగ్గించామా లేదా? ఆ రోజు వాళ్ళతో మేము 166కి అలౌట్ అయ్యాం. ఈరోజు మీతో ఎంతగా అలౌట్ అయ్యాము? 199కి. అంటే ఎంత ఇంప్రూవ్ అయ్యాం మేము? ఇలా మాట్లాడొద్దన్నా, నాకు అస్సలు నచ్చదు. వామ్మో, నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ రా బాబు. ఓడిపోయినా సరే కాన్ఫిడెంట్గా ఉండాలని చెప్పి నిన్ను చూసి నేర్చుకోవాలి. మరి ఏమనుకుంటున్నావు అన్న, మనం అంటే మామూలుగా ఉండదు. కాదు పంతు, నాకు ఒక డౌట్ ఉంది. నేను అంత గమనిస్తూనే ఉన్నాను. నువ్వేంటి వచ్చి చాలా స్లోగా బ్యాటింగ్ చేసినావు, ఎందుకు? నేనే స్లో బ్యాటింగ్ చేయలేదన్నా. మా టార్గెట్ 200. ఆ 200 కోసమే మేము ప్లాన్ చేసుకొని బ్యాటింగ్ చేసాము. బట్ ఒక్క రన్నుతో మిస్ అయిపోయిందన్న. కొట్టాల్సింది 200. సర్లే కానీ రిషబ్ పంత్, మనలో మనం మాట్లాడుకుందాము. ఒక నిజం చెప్పు, నా బ్యాటింగ్ చూసి ఫుల్ దడుచుకున్నావు కదా. ఎందుకంటే నన్ను దగ్గర నుంచి చూసేది నువ్వే కదా, నా వెనకలే ఉంటావు. ఊరికే ఉండన్నా, నీ బ్యాటింగ్ ఎవరు భయపడేది? అక్కడ మా ఇండియన్ అభిషేక్ శర్మ నీకన్నా ఎక్కువ స్ట్రైకర్తో బ్యాటింగ్ చేశాడు. ఇంకొక 4-5 ఓవర్లు ఉంటేనా మా పైన 300 కొట్టేవాడు. వాడికి భయపడ్డా నేను, నీకు కాదు. థ్యాంక్ యూ పంత్ అన్న, నా బ్యాటింగు, నా టాలెంట్ గుర్తించినందుకు. అట్లే కొంచెం రికమెండేషన్ చేస్తే నేను టీమిండియాలోకి వచ్చేస్తా. నువ్వు కొట్టే కొట్టుడికి రికమెండేషన్లు అవసరం లేదురా బాబు. సిఎస్కే మ్యాచ్తోనో, ముంబై మ్యాచ్తోనో, ఆర్సీబీ మ్యాచ్తోనో ఇట్లే పిచ్చ కొట్టుడు కొట్టరా. ఆ టీముల పైన ఆడినాం అనుకో, ఖచ్చితంగా డైరెక్ట్ టీంలోకే. ఓకే అన్న, డెఫినెట్గా ఆల్రెడీ ఆడాను, ఇక నుంచి ఇంకా ఆడతాను. కాదు వార్నర్ అన్న, మన 2 మ్యాచ్లు పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నావు, ఏలు బాగాలేదని చెప్పి. రాక వచ్చినావు. పెద్ద స్కోర్ టార్గెట్ ఉంది. ఎట్లా బ్యాటింగ్ చేయాలన్నా నువ్వు? నీకేమైనా పిచ్చా? నేను తొందరగా అవుట్ అయిందే టీం కోసం. ఎవరు దాన్ని గుర్తించరా? ఏంది, టీం కోసం తొందరగా అవుట్ అయ్యావా? ఎందుకు? ఇప్పుడు నేను బాగా బ్యాటింగ్ చేస్తాను పంతు, కానీ ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేయాలంటే కొంచెం నాకు ఇబ్బంది. నేను సెట్ అయ్యాక మళ్ళీ రన్స్ రాకుంటే రన్ రేట్ తగ్గిపోతుంది కదా. అందుకే త్వరగా అవుటే వచ్చేసిన. ఏందన్నా, ఏం మాట్లాడుతున్నావు? దీనికన్నా ఎస్ఆర్హెచ్ మా పాత టీం కదా, అందుకే త్వరగా అవుట్ అయ్యా అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని నేను. బుద్ధుంటే అలాంటి మాటలు చెప్పను. టాప్ బ్యాట్స్మెన్ని బాల్ బైన్ చేశారు నన్ను వాళ్ళు. అస్సలు ఇంకా వాళ్ళపైన సెంచరీ మిస్ అయిందని బాధపడుతున్నా. ఎక్కువ స్కోర్ ఉందని చెప్పి ఎందుకులేని వచ్చేసా. ఇదే నిజం. నువ్వేంట్రా పృథ్వీష, ఫటీ మనం 4లు కొడుతువి. వారిని ఏమన్నా స్టార్టా? ఈరోజు నువ్వు కొట్టే కొట్టుడికి మనం ఒక 2-3 ఓవర్ల ముందే టార్గెట్ని చేస్తాం అనుకున్నాం. తీరా చూస్తే అలా అవుట్ అయిపోయావు. ఏమని చెప్పాలా, ఎంతని చెప్పాలా? నా బాధ ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారా? అడిగినా కదరా, నాకు చెప్పు, నేను అర్థం చేసుకుంటా. ఫాస్ట్గా 4లు కొట్టాక ఒక డౌట్ వచ్చింది. ఇంత కష్టపడి ఆడి లాస్ట్లో ఓడిపోతే ఎంత బాధ అవుతుంది. అందుకే అవుట్ అయిపోయి వెళ్ళిపోయామనుకో, ఏదో నార్మల్గా బాధపడచ్చు అని చెప్పి అలా సెట్ చేసుకుని వచ్చేసా. అబ్బా, ఎలాంటి ఓపెనర్స్ ఉన్నారా మన టీంలో. ఒకరేమో కావాలని అవుట్ అయ్యా అంటారు, ఇంకొకరేమో కష్టపడినా ఎలాగో గెలవమని చెప్పి అవుట్ అయ్యా అంటారు. దేవుడు నాకు ఇచ్చిన వరంరా మీరిద్దరు. అందుకే కదా పంతు నన్ను ఓపెనింగ్ పంపించమనేది. ఈరోజు నన్నుకిన ఓపెనింగ్ పంపించి ఉంటేనా నువ్వు ఆల్మోస్ట్ ఓపెనింగ్కే వెళ్ళావు స్వామి. నీకు అర్థం కావట్లేదు. మన పృథ్వీష అన్న కావాలని వచ్చేసాడంట, ఎలాగో ఓడిపోతామని. అలా కాదు, ఇప్పుడు స్కోర్ బోర్డ్ తీసాము అంటే నేను ఓపెనర్గా ఉంటానా, 1 డౌన్గా ఉంటానా? ఓపెనర్ అంటే ఓపెనర్గానే వెళ్ళాలి. నెక్స్ట్ మ్యాచ్లో నన్ను ఓపెనర్గా పంపించు. 20 బాళ్ళకి సెంచరీ, 25 బాళ్ళకి సెంచరీ చేసి ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేస్తా. ఈరోజు మ్యాచ్ ఓడిపోతే ఓడిపోయాం, కానీ
నువ్వు బ్యాటింగ్ చేస్తుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మొహము ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మొహం చూడాలరా, సూపర్ ఉందనుకో. ఎస్ఆర్హెచ్ ఆర్మీ, ఇక మీరందరూ రెడీనా? మనకిప్పుడు పాయింట్స్ టేబుల్లో 10 పాయింట్లు ఉన్నాయి. 10, ఇంకొక 6 పాయింట్లు వచ్చాయి అంటే ప్లే ఆఫ్స్, ఆ తర్వాత ఐపీఎల్ కప్. నేను సిద్ధం ప్యాట్ కమిన్స్, నాతో పాటు మన టీం మొత్తం సిద్ధం.